భూమిలేరు సింతపురం మాదిగా ఎంఆర్పీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడిని. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో దిగుమర్తి రాజారావు మరియు ఒక యనమండగిరి కుటుంబాలకి మాల సోదరులు కూడా కలిపి 87, 88లో చెట్టు పట్టా పథకం మొక్కలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి 60 మొక్కలు చొప్పున. అందులో మొట్టమొదటిగా రాజారావు అనే వ్యక్తికి సంబంధించిన 60 మొక్కల్లో 40 మొక్కలు మావేనని కల్లూరు వారి కుటుంబం వీళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళ కాయలు తీసుకునేకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతూ వాళ్ళ దాంట్లో పాకలు వాళ్ళు అడ్డేసుకుని ఆక్రమించి పాకలు వేసిందే కాకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసి మరి వీళ్ళు వేసుకున్న మొక్కలు ఇన్ని మొక్కలు పీకించేశారంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కలవడం జరిగింది. కనుక చెట్టు పట్టా పథకం ఇచ్చిన భూమిని మీరు కబ్జా చేసే పరిస్థితి చేస్తే వాళ్ళ మొక్కలు ఇవ్వకుండా కాయలు తీసుకోకుండా అడ్డు పెడతాం. మీకు వారి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. మేము త్వరలో కలెక్టర్ గారిని కలవబోతున్నాం. అయ్యా లోకల్ ఎమ్మెల్యే గారికి మా వినతి, మీరు శాసనసభ్యులుగా మీ గవర్నమెంట్ ఆనాడిచ్చిన గవర్నమెంట్ మీరు గౌరవించగలిగితే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఇరిగేషన్ మంత్రి రామ్మోహన్ గారు కూడా దృష్టికి తీసుకెళ్తాం. కనుక ఈరోజు వీళ్ళకి మొక్కలకి కాయలు తీసుకోకుండా అడ్డుపెడుతున్న కల్లూరు వారి కుటుంబం మీద తగిన చర్యలు తీసుకోవాలి. లోకల్ కుల పెద్దలు కాపులు కూడా మీరు ఆనాడు నుంచి ఈనాడు ఏ రోజు మిమ్మల్ని అడ్డుపెట్టలేదు. ఈ ఎస్సీలు మరి వీళ్ళకి జరిగే జీవనాధారం ఇది. ఈ మొక్కలు లేకపోతే వేరే ఉద్యోగం లేదు. వీళ్ళకి నిరుద్యోగులు, వ్యవసాయ కూలీలు. మరి ఈ మొక్కల మీద 99 సంవత్సరం మీరు బతకండి అని పైకి ఈ అంశవారి పర్యంగా వాళ్ళందరూ అనిపించాలి. మరి ఏలో బతికుంటానికి 30 ఏళ్ళకే మీరు మొక్కలు బీకేసి చేస్తున్నారంటే మరి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు దృష్టి తొందరగా తీసుకెళ్తాం. వీరికి సరైన పరిష్కారం చేయకపోతే మరో యుద్ధానికి సిద్ధం, ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. లోకల్ నాయకులు ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి వీళ్ళకి న్యాయం చేస్తారని తెలియజేస్తున్నాం. దీనికి ప్రజా సంఘాలన్నీ ఎంఆర్పీస్ అన్ని కుల సంఘాలు కూడా యుద్ధానికి చేత సిద్ధంగా ఉన్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో 8 దళిత కుటుంబాలకు చెట్టు పట్టా కింద భూమి చెట్లు కేటాయించడం జరిగింది. గవర్నమెంట్ పట్టాలు కూడా ఇచ్చింది. అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళు ఆ మొక్కల మీద ఆధారపడి బతుకుతున్నారు. అలాగే ఈ భూములు ఎవరికి ఇస్తారంటే బాగా నిరుపేదలు, కూలి పని చేసుకునే వ్యవసాయ కూలీలకి, నిరుపేదలకి, వాళ్ళ అట్టడుగు వర్గాలకి ఇది పట్టా రూపంలో ప్రభుత్వం అప్పట్లో 1987, 88లో ప్రారంభించింది. అయితే ఈ పథకమే లేదని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ పథకం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అమలు జరుగుతూ ఉంది. అయితే ఇది రీసెంట్గా దిగుమర్తి రాజారావు గారు కొబ్బరి చెట్లు 40 చెట్లు 15 సంవత్సరాలుగా కల్లూరు ఫ్యామిలీ ఆధ్వర్యంలో వాళ్ళు అక్రమంగా కొబ్బరికాయలు తీసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా పసల కొండమ్మ అనే ఆవిడ అక్టోబర్ నెలలో 40 కొబ్బరి మొక్కలు వేసుకున్నారు. 40 మొక్కలు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్రేన్తో వచ్చి తొలగించడం జరిగింది. ఆవిడికి దాదాపు ₹1,00,000 నష్టం వచ్చింది. అయితే దళితులు అనేవాళ్ళు ఏదైనా భూమి కానీ వాళ్ళు తీసుకునే కొబ్బరి చెట్లు కానీ, అంతేకాకుండా వాళ్ళ భూమిలోకి అన్యాయంగా వచ్చి ఇతర కులాలు ఎవరైనా సరే దాడి చేసిన, చెట్లు కొబ్బరికాయలు తీయించుకోకపోయినా, అన్యాక్రాంతం చేసిన 1989 SC/ST అట్రాసిటీ యాక్ట్ మరియు 2015 and 16 అమెండెడ్ యాక్ట్ కూడా ఉంది. అయితే బలమైన చట్టం ఇది. కాబట్టి ఈ చట్టం కింద వాళ్ళు శిక్షార్హులు అవుతారు. తప్పనిసరిగా వీళ్ళు బాధితుల్ని వాళ్ళు ఇంచుమించు 15-16 సంవత్సరాలుగా వేధించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఈ చట్టం కింద వాళ్ళ మీద కేసు నమోదు చేయిస్తాము. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారు న్యాయ విచారణ జరిపించి దళితులకి ఈ భూములు ఏదైతే చెట్టు పట్టా కింద ఇచ్చారో అవన్నీ కూడా విచారణ చేసి దళిత కుటుంబాలకి ఆ చెట్టు పట్టా కింద ఇచ్చిన ఆ చెట్లు అలాగే భూమిని అప్పగించేలా చర్యలు తీసుకుంటారని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ ఆధారు లేకపోతే మేము ఎలా బతకాలండి? పిల్లోడే చూస్తే తింగరోడు. మరి మేము వీటి మీద బతుకుతున్నామండి. శుభ్రంగా లాగేశారండి. ఎలా బతకమండి మేము? న్యాయం చేయాలండి మీ అందరూ. నా పేరు గాలి నాగమణి అండి.
మాకైతే కాక మేము దరిద్రుల గురించి మాకు ఊర్లో నాయకులు ఇచ్చారండి. బేపనాయన గారు ఇచ్చారండి. ఇస్తే మమ్మల్ని ఎంతగానో బాధ పెడుతున్నారండి. ఇచ్చిన కాడి నుంచి కూడా చాలా బాధలు పడుతున్నామండి. ఒక రోజు కాదు 2 రోజులు కాదండి. మేము మొన్న వేసుకున్నామండి. మొక్కలు వేసుకుంటే మాకు మొక్కలో తేముంటాకి లేదని పాకలగాల కాపులండి ఎక్కువగా గొడవ చేసేస్తున్నారండి. మేము అయినా క్రైన్ వచ్చింది, క్రైన్ వస్తే ఇక్కడ తీసేస్తారని మాకు తెలిసిందండి. మేము పల్లెలోకి వెళ్తేని అప్పుడు వచ్చింది. మేము అడ్డు పెడితే అప్పుడు మానేశారండి మా మొక్కల దగ్గర. మా గురించి మీరు అందరూ సాయం చేయాలని అడుగుతున్నామండి. మీకు ఎన్నో వందనాలండి. మేము దరిద్రులం కాబట్టి మీరు అందరూ సాయం చేయమని అడుగుతున్నామండి. మీరు ఎలాగా చేసినా మీ నాయకులు మీరు అందరూ కూడా చేయాలని నేను అడుగుతున్నానండి. మాకైతే మరి మేము తమ్ముడు కూడా నుంచి చాలా బాధలు పడుతున్నామండి. అప్పుడు 3 నెలల పై నుంచే బాధపడుతున్నామండి. మేము ఈ 3 నెలల నుంచి కూడా మాకు ఏ సమాధానం లేదండి అసలని. చాలా యాతన పడుతున్నామండి. మేము బోల్ డబ్బులు ఖర్చు అవుతున్నాయి కానీ 10 దిక్కు తిరుగుతున్నామండి. కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నామండి. 4-5 సార్లు తిరిగాము, ఏది లేదండి. ఇక్కడ అక్కడికి వెళ్ళామండి, అక్కడ కూడా లేదండి. మాకు అసలు ఏది కూడా లేదు. అలాగే తిరుగుతున్నామండి. మేము తమ్ముడు కూడా చాలా నేతలు అయిపోతుందండి. మాకు ఎక్కువగానే రోజు తిరుగుతూ సరిపోతుందండి. అక్కడికి రమ్మంటున్నారు, ఇక్కడికి రమ్మంటున్నారు కానీ ఏం చేస్తలేదండి. ఊళ్ళో నాయకులు కూడా బాగా పచ్చంగా లేరండి. మీరు 2 మొక్కలు తీయలేదు కాబట్టి మీ మొక్కలు తీసేస్తారని అక్కడ మాట్లాడుతున్నారండి. ఎవరు మట్టుగారే మామూలుగా ప్రెసిడెంట్ గారి ఇంటికి కూడా వెళ్ళామండి. మొత్తానికి ఆయన కూడా అలాగన్నారండి. ఫ్యామిలీ ఇంటికి వెళ్ళామండి. 2 మొక్కలు తీయాలని అన్నారండి. ఎక్కడికక్కడికి అలా చెప్తున్నారండి. మాకు ఎవరు కూడా న్యాయం చేస్తలేదండి ఊళ్ళోని. అందు గురించి మిమ్మల్ని న్యాయం చేయమని మిమ్మల్ని మాధకృష్ణ గారితో మేము వచ్చామండి. వచ్చి అక్కడ కలిసామండి అమలాపురాన్ని. ఇంకా అప్పటి నుంచి కూడా అలాగే తిరుగుతూనే ఉన్నామండి. మీరు అందరూ వచ్చారండి. అది కాబట్టి సాయం చేస్తారని నేను అడుగుతున్నానండి.